సినిమా పరిశ్రమలో ఒకే రంగంలో ఉన్న నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వారి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తరచుగా చర్చనీయాంశమవుతూ ఉంటాయి. పెళ్లి సమయంలో లేదా కెరియర్ లో కొన్ని దశల్లో భర్త కంటే భార్యకే ఎక్కువ పారితోషికం, భారీ క్రేజ్ ఉండే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అగ్ర కథానాయికగా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న భార్య పక్కన తన ఉనికిని చాటుకోవడానికి భర్త ఇంకా ప్రయత్నిస్తున్నప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పారితోషికాల వ్యత్యాసం కేవలం బ్యాంక్ ఖాతాలకే పరిమితం కాకుండా వారి వ్యక్తిగత జీవితాలు, ఈగోలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. సమాజం, మీడియా చూపే విపరీతమైన దృష్టి వల్ల భర్తలో ఆత్మాన్యూనత భావం కలగడం సహజమే. అయితే నిజమైన ప్రేమ, అవగాహన ఉన్న చోట ఈ ఆర్థిక వ్యత్యాసాలు దంపతుల మధ్య దూరాన్ని పెంచలేవు. భార్య విజయాలను తన సొంత విజయాలుగా భావించి సంతోషపడే మనస్తత్వం ఉన్న భర్త లభించినప్పుడు ఆ బంధం ఎంతో ఆదర్శవంతంగా మారుతుంది. కోలీవుడ్ నటుడు సూర్య, జ్యోతికాల జంట దీనికి చక్కటి ఉదాహరణ. పెళ్లికి ముందు ప్రేమించుకునే సమయంలో సూర్య కంటే జ్యోతిక సంపాదన 3 రెట్లు ఎక్కువగా ఉండేది. తదనంతర కాలంలో సూర్య పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దీనిపై జ్యోతిక ఇటీవల స్పందిస్తూ అప్పట్లో తన సంపాదన సూర్య కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఆయన సంపాదన తనకంటే 30 రెట్లు ఎక్కువ అని నవ్వుతూ చెప్పారు. అయితే ఎంత ఆర్థిక వ్యత్యాసం ఉన్నా కూడా భార్య భర్తలిద్దరూ కూడా సమానమనే భావన సూర్యలో ఎప్పుడూ మారలేదని ఆమె కొనియాడారు. బాలీవుడ్ లో దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్ జంటలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన వాతావరణం కనిపిస్తుంది. పద్మావత్ వంటి చిత్రాల్లో నటించినప్పుడు రణ్వీర్ సింగ్ కంటే దీపికాకే అత్యధిక పారితోషికం లభించింది. భార్య సాధించిన ఈ ఘనతను రణ్వీర్ ఎప్పుడు కూడా బహిరంగంగా కొనియాడుతూ ఆమె విజయాలను వేడుకగా సెలబ్రేట్ చేశారు. ఇక తమిళంలో నయనతార, విఘ్నేష్ శివన్ జంటలో లేడీ సూపర్ స్టార్ గా నయనతారే అత్యధిక పారితోషికం అందుకుంటూ ఉన్నారు. బాలీవుడ్ లో వెటరన్ జంట అమితాబ్ బచ్చన్, జయా బాదురిల వివాహం జరిగే సమయానికి జయా బాదురి అగ్ర కథానాయికగా భారీ పారితోషికం తీసుకుంటూ ఉండగా అమితాబ్ బచ్చన్ ఇంకా యాంగ్రీ యంగ్ మ్యాన్ గా స్థిరపడే క్రమంలోనే ఉన్నారు. అలాగే 90లలో అమృత్ సింగ్ ప్రముఖ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన కెరియర్ ప్రారంభ దశలోనే ఉన్నారు. ఇక టాలీవుడ్ లో నటిగా, దర్శకురాలిగా విజయ నిర్మల అత్యంత విజయవంతమైన స్టార్ హోదాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతున్న కృష్ణ గారితో కలిసి ప్రయాణించగా, సమంత, నాగ చైతన్యాల వివాహ సమయంలో సమంత పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక రెమ్యునరేషన్ పొందే అగ్ర కథానాయికగా రాణించారు. ఇతర దక్షిణాది పరిశ్రమలైన మాలీవుడ్, శాండిల్వుడ్ లను ఇటువంటి ఆసక్తికరమైన సమీకరణాలు కనిపిస్తాయి. మలయాళంలో 90ల కాలంలోనే మంజు వారియర్ నంబర్ 1 నటిగా అత్యధిక పారితోషికం అందుకోగా, ఫహద్ ఫజిల్ తో వివాహ సమయానికి నజ్రియా నజీం కు తమిళ, మలయాళ భాషల్లో విపరీతమైన క్రేజ్, భారీ రెమ్యునరేషన్ ఉండేది. మరోవైపు శాండిల్వుడ్ లో కేజీఎఫ్ చిత్రానికి ముందే కన్నడ సినిమాలు, సీరియళ్ల ద్వారా రాధికా పండిట్ భారీ క్రేజ్ తో పాటు అధిక పారితోషికం సాధించగా, ఉపేంద్రను పెళ్లాడే సమయానికి ప్రియాంక ఉపేంద్ర బెంగాలీ, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి పారితోషికం పొందే స్టార్ గా ఎదిగారు. భర్తల కంటే వీరంతా అధికంగా సంపాదించేవారు. సినీ రంగంలో పారితోషికాలు, స్టార్ హోదాలు తాత్కాలికమైనవని గ్రహించడమే అసలైన విజయం. కాలక్రమేణా మార్కెట్ సమీకరణాలు మారినా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి ఎదుగుదలలో మరొకరు భాగస్వాములైనప్పుడే వెండి తెరపైనే కాక నిజ జీవితంలోనూ ఆ జంటలు చిరకాలం నిలిచిపోతాయి.